హాయ్ హలో నమస్తే. ఈరోజు మీకు అంటే మీరు ఎవరైనా అల్సర్తో బాధపడుతుంటే వాళ్ళకి చెప్తాను చూడండి. ఇది ట్రై చేసి చూడండి, బాగా పనికొస్తుంది. ఏమంటే ఈ ముద్ర ఆసనాలతోనే తగ్గిపోతుంది అనుకోవద్దండి. మనం రోజైతే రొటీన్ ఏదైతే మనం ఫుడ్ తీసుకుంటామో ఇన్పుట్ అది బాగుండాలన్నమాట. అంటే ఫ్రూట్స్ బాగా ఎక్కువ తీసుకోవాలన్నమాట. ఈ మసాలా ఐటము ఈ నూనెలో ఎక్కువ వేయించేస్తుంటారు కదా, అలాంటి పదార్థాలంతా వాడకూడదు అనమాట. ఇంకా మీరు బచ్చల కూరాకు తీసుకోండి, ఇంకా కాంచాకు అంటారు. అవి మీరు కానీ తీసుకున్నట్లయితే మీ కడుపులో పుండ్లు అనేది ఉండదన్నమాట, బాగా ఫ్రీగా ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా పెరుగు 250 ml పెరుగు, 1 లీటర్ వాటర్, ఇది బాగా తీసుకొని బాగా చిలికేసి ఎంటీ స్టమక్లో మీరు కానీ ఒక్క నెల ట్రై చేయండి. మీ కడుపులో ఎలా ఉంటుందంటే అంత మొత్తం నీట్గా ఆరిపోతుంది అనమాట. అల్సర్ అనేది ఉండదు అనమాట. డాక్టర్ అవసరం కూడా. సివియర్ అయితే వెళ్ళండి, కాదని చెప్పడం లేదు, కానీ ఇది చేశారంటే చాలా అద్భుతంగా అమేజింగ్ అనమాట. సూపర్. ట్రై చేసి చూడండి. మీకు ఆసనాలు వేసి చూపిస్తాను. ఫస్ట్ వజ్రాసనంలోకి వెళ్ళిపోతాము. చూడండి, ఇది వజ్రాసనం కదా. అలా నుంచి కొంచెం గ్యాప్ తీసుకోండి. కాళ్ళు తీసుకున్నాక అలాగే ఇలా కూర్చున్నారంటే మీకు అల్సర్ తగ్గుతుంది. చూడండి, బ్యాక్ కూడా బాగా స్ట్రెంగ్త్ ఉంటుంది స్పైనల్లో. చూడండి, ఇలా తీసేసుకోండి. ఇక్కడ ఉంటుంది కదా యాంకల్, అది పట్టేసుకొని మెడకాయ డౌన్ చేసేయండి. దీన్ని ఉష్టాసనం అంటారు. ఉష్టం అంటే క్యామల్ వంటే. చూడండి ఎంత బాగా స్ట్రెచ్ అవుతుంది. వెన్నెముక కూడా బాగా స్ట్రెంత్ వస్తుంది. పొట్ట పైన ప్రెజర్ పెరుగుతూ ఉంది. మన కడుపులో ఏదైనా పుండ్లు ఉంటే బాగా ఆరిపోతుంది. అల్సర్ అనేది ప్రాబ్లం ఉండదన్నమాట. ఇది చేయగలిగిన వాళ్ళు చేయండి. ఒక 2 నిమిషాలు చేయండి చాలు. అలా వెనక్కి వచ్చేసి మళ్ళీ వజ్రాసనంలోకి వచ్చేద్దాము. ఇది చేయలేని వాళ్ళు అంటే కొంచెం ఏజ్లో ఉన్న వాళ్ళు అలా చేయగలుగుతారు. కొంచెం చేయలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అల్సర్తో బాధపడే వాళ్ళు ఇది ట్రై చేసి చూడండి. ఈజీగానే ఉంటుంది. చూడండి, ఇలా పడుకున్నాం కదా, ఈ 2 చేతులు ఇక్కడ ఈ బటన్స్ కింద ఇలా పెట్టేసుకోండి. కొంచెం ఈజీగా ఉంటుంది మీకు. అంటే ఇలా ట్రై చేస్తారు, మన వల్ల కాదు కదా, కాని వాళ్ళ పరిస్థితి ఇది. ఇలా పట్టేసుకొనేసి గాలి బాగా పీల్చి వదలండి ఒకసారి. చూడండి, ఇలా కాలు 2 ఇలా పైకి లేపండి. అర్థమైందా? చూడండి, 30 degrees ఎత్తితే చాలన్నమాట. చూడండి, అలా మీ వల్ల ఎంతసేపు అయితే అంతసేపు చేయండి. ఒకరోజుకి 2-3 అంటే అల్సర్తో ఫేస్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఒక 2-3 టైమ్స్ అయినా కూడా చేయండి, అప్పుడప్పుడు గ్యాప్ ఇచ్చి. ఇలా ఎప్పుడు కానీ మనం ఆసనం చేసిన తర్వాత కుడి పక్కే లేయాలన్నమాట. లేచి నెమ్మది లేచి కూర్చొని మీకు ముద్ర చెప్తాను. ముద్ర చూడండి, ఈ చూపుడు వేలు ఉంది కదా, దాని ఇక్కడ ఈ బటన్ వేలు ఇక్కడ రేఖ ఉంటుంది, కింద లైన్ ఉంది కదా, ఆ లైన్ ప్రెస్ చేసుకొని ఈ బటన్ వేలు తీసుకొని దాన్ని ప్రెస్ చేయండి. దీన్ని వాయు ముద్ర అంటారు. సేమ్ ఈ చేతి కూడా ఇలాగే పెట్టుకుందాం. పెట్టుకొని చూడండి, తొడల పైన ఇలా పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని శ్వాస నెమ్మదిగా బ్రీత్ చేస్తూ ఉండాలా. 20 నిమిషాలు చేసినారంటే మీరు అల్సర్ నుంచి బయట పడిపోవచ్చు. సరేనా? ట్రై చేయండి.